ఆయనో సన్యాసి. ఎప్పుడూ ధరించేది కాషాయ వస్త్రాలే. ఆయన జనానికి నేర్పించేవి యోగాసనాలే. కానీ అతనిలో కూడా ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడంటే మీరు నమ్మగలరా? బిజినెస్ మ్యాన్ అంటే అలాంటి ఇలాంటి బిజినెస్ మ్యాన్ కాదు. ఏకంగా టాటా బిర్లాలకు తీసిపోని రీతిలో వ్యాపారం చేయగల దమ్మతనికి ఉంది. అతనెవరో కాదు, యోగా గురువు బాబా రామ్దేవ్. పతంజలి బ్రాండ్ నేమ్ తో జరుగుతున్న వ్యాపారం వందలు కాదు, వేల కోట్లలో ఉంది. ఆయుర్వేద మందుల దగ్గర నుంచి నూడిల్స్ వరకు అమ్ముతూ ఉన్నారు. అన్ని ప్రధాన బ్రాండ్లకు ఇప్పుడు గట్టి పోటీ ఇస్తూ ఉన్నాయి బాబా ప్రొడక్ట్స్. కట్టుకోవడానికి ఒకటి, కప్పుకోవడానికి మరొకటి. రెండు కాషాయ వస్త్రాలే. రామ్దేవ్ బాబా ఆహార్యం. ఆర్భాటాలకు ఏ కోసానా ఆస్కారం లేదు. ఎంతో సాదాసీదాగా ఉండే ఈ సన్యాసిలో ఓ గొప్ప బిజినెస్ మ్యాన్ ఉన్నాడంటే మీరు నమ్మగలరా? కానీ ఇది అక్షరాల నిజం. ఆయనో సన్యాసి, పైగా యోగా గురువు. ధరించేది కాషాయ వస్త్రం, నేర్పేది యోగాసనాలు. తెల్లారిందే తడువు పొద్దుపోయే వరకు ఏదో ఒక టీవీ ఛానల్లో ఆయన కనిపిస్తూనే ఉంటారు. మరోవైపు ఊరూరా తిరుగుతూ శిబిరాలు పెట్టి మరీ యోగా నేర్పిస్తుంటారాయన. ఇది రామ్దేవ బాబా దినచర్య. ఏ యోగాసనం దేనికి ఉపయోగపడుతుందో చెబుతారు రామ్దేవ్. ఎలాంటి ఆహారం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందో వివరిస్తారాయన. అంతేకాదు, జనం ఎంతో జటిల సమస్యగా జనం భావించే వాటికి చిన్న చిన్న చిట్కాలతో సులువుగా దూరం చేసుకునే మార్గాలను సూచిస్తుంటారు బాబా రామ్దేవ్. రామ్దేవ్ బాబాకు దేశ విదేశాల్లో విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన శిబిరాలకు భారీగా జనం తరలి వస్తుంటారు. దాదాపు 7 కోట్ల మంది నిత్యం టీవీలు, ఇంటర్నెట్ పోర్టల్, యూట్యూబ్లో ఆయన వీడియోలు చూస్తూ ఆయన చెప్పింది చేస్తుంటారు. ఇంతమంది తనను ఫాలో అవుతున్నప్పుడు దానిని వ్యాపారం వైపు ఎందుకు మళ్లించకూడదనుకున్నారో, లేక తన అభిమానులకు ఔషధాల దగ్గర నుంచి నిత్యావసరాల వరకు నాణ్యమైన వస్తువుల్ని అందించాలని భావించారో తెలీదు. కానీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నారు బాబా రామ్దేవ్. పెద్ద బ్రాండ్లకు సైతం సవాల్ విసిరేలా వ్యాపారంలో దూసుకెళ్తున్నారాయన. టాటాలు, బిర్లాలు, అంబానీలు, హిందూజాలు వీళ్లంతా వ్యాపారవేత్తలు. వీళ్లంతా తాతలు తండ్రులు నేర్పిన వ్యాపార సూత్రాలకు స్వీయ అనుభవాన్ని జోడించి సక్సెస్ బాటలో దూసుకుని వెళ్తూ ఉన్నారు. కానీ వీళ్లకు పూర్తి భిన్నమైన రంగం నుంచి వ్యాపారంలోకి వచ్చి సంచలనాలను సృష్టిస్తూ ఉన్నారు బాబా రామ్దేవ్. వ్యాపారం అంటే అలాంటి వ్యాపారం కాదు. ఆయుర్వేద ఔషధాల దగ్గర నుంచి ఆహార పదార్థాల వరకు అన్నీ అమ్ముతారు. ముఖ్యంగా తమ ఉత్పత్తులతో పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు బాబా రామ్దేవ్. 2006లో ఆచార్య బాలకృష్ణతో కలిసి ఉత్తరాఖండ్ హరిద్వార్లో పతంజలి ఆయుర్వేద సంస్థను ప్రారంభించారు బాబా రామ్దేవ్. అప్పట్లో 40 కోట్ల రూపాయలకు కాస్త అటు ఇటుగా పెట్టుబడితో ఆ సంస్థ ఆవిర్భవించింది. కేవలం ఆయుర్వేద ఔషధాల విక్రయానికి పరిమితం కాకుండా ఆహార పదార్థాలు, కాస్మెటిక్స్, గృహోపకరణాలు వంటి ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, FMCGకి తమ వ్యాపారాన్ని విస్తరించింది. నాణ్యతకు భరోసా ఇవ్వడమే కాదు, ధర నిర్ణయంలో కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తోంది పతంజలి. వినియోగదారులకు వ్యత్యాసం స్పష్టంగా తెలిసేలా జరుగుతోంది ధర నిర్ణయం. ఉదాహరణకు, కేశ సంరక్షణకు వాడే 200 మిల్లీమీటర్ల హిమాలయ షాంపూ బాటిల్ 130 రూపాయలుంటే పతంజలి దాదాపు సగం ధరకు అందిస్తోంది. కేవలం 75 రూపాయలకే 200 ml షాంపూ అందజేస్తోంది. అరకిలో బరువు గల డాబర్ తేనె 199 రూపాయలుంటే పతంజలి 135 రూపాయలకే అమ్ముతోంది. 200 గ్రాముల కాల్గేట్ టూత్ పేస్ట్ 48 రూపాయలుంటే పతంజలి 40 రూపాయలకు విక్రయిస్తోంది. 60 గ్రాముల PS ఫేస్ వాష్ 80 రూపాయలైతే దీనికి పోటీగా పతంజలి అమ్ముతున్న ఫేస్ వాష్ ధర కేవలం 45 రూపాయలే. అందులో మార్కెట్లోని ఇతర పెద్ద బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి పతంజలి ప్రొడక్ట్స్. విభిన్న ఉత్పత్తుల్ని జనానికి అందుబాటులోకి తేవడమే కాదు,
వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో కూడా పతాంజలి సక్సెస్ అయింది. అందుకే 6 ఏళ్లలోనే 40 కోట్ల వ్యాపారం కాస్త 10ంతలైంది. 2012 నాటికి టర్నోవర్ 450 కోట్ల రూపాయలకు చేరింది. అక్కడి నుంచి ఏడాది తిరిగేసరికి అది 800 కోట్లయింది. మరో ఏడాది గడిచేసరికి 1200 కోట్లకు చేరిన వ్యాపారం ప్రస్తుతం 2000 కోట్లుగా ఉంది. వచ్చే ఏడాదికి పతాంజలి టర్నోవర్ 5000 కోట్ల రూపాయల్ని దాటుతుందని అంచనా. రామ్దేవ్ బాబా మీద నమ్మకమే కాదు, వస్తువుల నాణ్యత కూడా వాటి విక్రయాలు అనూహ్యంగా పెరగటానికి కారణం. ఇంతకీ ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా రామ్దేవ్ బాబా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆయుర్వేద ఉత్పత్తుల నుంచి ఎఫ్ఎంసీజీ వరకు వ్యాపారాన్ని విస్తరించడానికి కారణం ఏంటి? ఉత్పత్తుల ప్రచారానికి పతాంజలి అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సన్యాసిని కదా, ఇహలోక సుఖాలతో నాకేంటి సంబంధం అన్నట్టే ఉంటుంది రామ్దేవ్ బాబా వ్యవహార శైలి. నడుముకు పంచే, భుజం మీద కండువా తప్ప కనీసం చొక్కా కూడా వేసుకోరాయన. కానీ ఉన్నట్టుండి ఆయన మనసు వ్యాపారం వైపు మళ్లడానికి బలమైన కారణం లేకపోలేదు. రామ్దేవ్ బాబా నేతృత్వంలో చాలా కాలంగా దివ్యయోగ మందిర్ ట్రస్ట్ నడుస్తోంది. పతాంజలి ఆయుర్వేద సంస్థను ప్రారంభించడానికి ముందు నుంచే ఇది మనుగడలో ఉంది. అప్పటికే ఇందులో 100 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. ఈ ట్రస్ట్ లో కనీస వేతనాలు ఇవ్వడం లేదనే ఆరోపణలతో పాటు ఇతర అంశాలపై వివాదాల్ని సైతం ఎదుర్కొన్నారు రామ్దేవ్. అయితే యోగా శిక్షణ కోసం వచ్చే వాళ్లకు మంచి వస్తువుల్ని అందజేయాలన్నదే లక్ష్యంగా పతాంజలి ఆయుర్వేద సంస్థ ప్రారంభించారు. తర్వాత తమ అభిమానుల అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తూ వచ్చింది పతాంజలి. యోగ శిబిరాలే కాదు, నిత్యం ఏదో ఒక అంశం గురించి కామెంట్ చేసి కాంట్రవర్సీకి తెరలేపుతుంటారు బాబా రామ్దేవ్. 2013లో బ్లాక్ మనీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. 2011లో అప్పటి యూపీఏ ప్రభుత్వం రామ్దేవ్ పై జమీందారీ అబాలిషన్ యాక్ట్, ల్యాండ్ రీఫార్మ్స్ యాక్ట్, స్టాంప్స్ యాక్ట్ల కింద 81 కేసులు నమోదు చేసింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తో మంచి సంబంధాలున్న సొంత పార్టీని స్థాపించి సంచలనం సృష్టించారు. మరోవైపు రామ్దేవ్ సంస్థ పతాంజలి ఉత్పత్తులపైన అప్పుడప్పుడు వివాదాలు రేగుతున్నాయి. ఇవే రామ్దేవ్ బాబాతో పాటు ఆయన సంస్థ ఉత్పత్తులకు మంచి ప్రచారం కల్పిస్తున్నాయి. మిగతా ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ సంస్థలు తమ టర్నోవర్లో కనీసం 15% వ్యాపార ప్రకటనలకే ఖర్చు చేస్తున్నాయి. రామ్దేవ్ బాబా తమ ఉత్పత్తులకు టీవీలు, పేపర్లలో నామమాత్రంగానే యాడ్స్ ఇస్తోంది. ఉత్పత్తుల్ని వాడిన వాళ్లు ఇతరులకు చెప్పడం ద్వారానే సేల్స్ భారీగా పెరుగుతున్నాయి. డిమాండ్ పెరుగుతుండటంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,77,000 రీటైల్ స్టోర్స్ లో పతాంజలి ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నాయి. పతాంజలి ఆవు నెయ్యికి ఉన్నంత డిమాండ్ ఆ సంస్థ ఇతర వస్తువుకు లేదు. లీటర్ ఆవు నెయ్యిని పతాంజలి 450 రూపాయల్లోపే ఉంటే మిగతా సంస్థలు 450కి పైబడి విక్రయిస్తున్నాయి. నాణ్యత విషయంలో మాత్రం అవేవి పతాంజలి నెయ్యికి సాటి రావటం లేదు. దీంతో సంస్థ మొత్తం టర్నోవర్లో సగానికి సగం నెయ్యి విక్రయాలే ఆక్రమిస్తున్నాయి. దేశంలో అమ్ముడవుతున్న పెద్ద బ్రాండ్ల నెయ్యిపై జనానికి ఎంత నమ్మకం ఉందో, పతాంజలి ఉత్పత్తులు ఎంత విశ్వసనీయంగా ఉన్నాయో దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు. జనం అవసరాలకు అనుగుణంగా మంచి డిమాండ్ ఉన్న కొత్త ఉత్పత్తుల్ని మార్కెట్లోకి లాంచ్ చేస్తోంది పతాంజలి. ఇటీవల ఆటో నూడిల్స్ విక్రయాలు ప్రారంభించిన పతాంజలి త్వరలో యోగా దుస్తుల అమ్మకానికి చేపట్టనుంది. అలాగే పిల్లల ప్రొడక్ట్స్ పైన దృష్టి సారిస్తోంది. వ్యాపారం అంతకంతకు విస్తృతమవుతోంది. అందువల్లే 10 ఏళ్ల క్రితం 40 కోట్లతో ప్రారంభమైన సంస్థ త్వరలో 5,000 కోట్ల రూపాయల టర్నోవర్ ని అందుకోబోతోంది. మరోవైపు జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా సేల్స్ ను మరింత పెంచే యోచనలో ఉన్నారు రామ్దేవ్ బాబా. నిత్యం యోగా సాధన, ఆధ్యాత్మిక చింతనలో జనాన్ని నడిపించే రామ్దేవ్ బాబాలో ఓ బిజినెస్ మ్యాన్ ఉన్నాడనడానికి పతాంజలి ఆయుర్వేద సంస్థే ఓ ప్రత్యక్ష సాక్ష్యం. 40 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ సంస్థ టర్నోవర్ను 2,000 కోట్ల రూపాయలకు తీసుకుని వెళ్లిన ఘనత రామ్దేవ్ బాబాదే. ఇది రామ్దేవ్ బాబాపై స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.